హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో పాలకూరతో ఒక హెల్తీ ఆమ్లెట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని చాలా తక్కువ టైంలో చేసుకొని తినొచ్చు. అలాగే పప్పుచారు, రసం, సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. ఈ ఆమ్లెట్ చేయడానికి ఒక కట్ట పాలకూరని తీసుకున్నాను. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని ఇందులోకి వేసుకొని ఇలా పాలకూర మొత్తం వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని పాలకూరలో నుండి నీళ్లు పోయి పచ్చివాసన పోయే వరకు ఒక 4-5 నిమిషాల పాటు పాలకూరని వేయించుకోవాలి. చూడండి, ఇలా పాలకూరలో నుండి నీళ్లు పోయి ఇలా వేగిన తర్వాత ఈ పాలకూరని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు. ఆమ్లెట్ చేయడానికి ఇక్కడ నేను 3 ఎగ్స్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలకూరలో ఎగ్స్ మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా కలిపాక ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఎగ్ మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. మరి దీన్ని పల్చగా కాకుండా కొంచెం ఇలా మందంగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఆమ్లెట్ని ఉడికించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా లో ఫ్లేమ్లోనే ఆమ్లెట్ని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా బాగా వేయించాక స్టవ్ పై నుండి దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా ఒకసారి తప్పకుండా ఈ ఆమ్లెట్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.